హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి టమాటా చట్నీ ప్రిపేర్ చేశాను. దాని తయారీ విధానం మీకు చూపిస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: పల్లీలు కొన్ని, ఒక 200 గ్రామ్స్ టమాటో, కొంచెం కొత్తిమీర, ఒక 5 to 6 వెల్లుల్లి, కొంచెం పసుపు, జీలకర్ర, సాల్ట్ కావాల్సినంత మీకు టేస్ట్ని బట్టి, ఇంకా పచ్చిమిర్చి కొన్ని. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం కడాయి వేడైన తర్వాత పల్లీలని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కాస్త వేడైన తర్వాత అందులో టమాటా ముక్కలు, ఇవి కొంచెం మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. టమాటాలు కాస్త మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కాస్త జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి చక్కగా కలుపుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టి కాస్త ఒక 5 to 10 మినిట్స్ మగ్గించుకోవాలి. కాస్త మగ్గిన తర్వాత ఇందులోనే కొత్తిమీర, మీకు కావాల్సినంత కొత్తిమీర వేసి మగ్గించుకోవాలి. కాస్త మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత పూర్తిగా చల్లారబెట్టుకొని కన్సిస్టెన్సీ ఈ స్టేజ్ వరకు ఉండాలి. పూర్తిగా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. అందులోనే పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని తగినంత ఉప్పు, దీనికి గల్లుప్పు అయితేనే టేస్ట్ బాగుంటుంది పచ్చళ్ళకి. మూత పెట్టుకొని మిక్సీ ఆడించుకోవాలి. ఈ విధంగా ఉంటే చాలు. లేదు అంటే కొన్ని వాటర్ కావాల్సింటే కలుపుకోవచ్చు. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. పోపు కోసము కావాల్సిన పదార్థాలు: కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కాస్తంత కరివేపాకు. అది ప్యాన్ పెట్టుకొని అది కాస్త వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి. పోపు కాస్త కలర్ మారిన తర్వాత తీసేసుకొని చట్నీలో కలిపేసుకోవాలి. ఫైనల్గా రెడీ టమాటో కొత్తిమీర చట్నీ. ఇది దోశ, ఇడ్లీ, చపాతీ, ఈవెన్ అన్నంలో కూడా వేడివేడి నెయ్యితో బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.